స్థూలకాయం వల్ల మనకి చాలా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఈ చిన్న వయసులో ఇప్పుడు అంతా మనం హార్ట్ అటాక్స్ అని, షుగర్ అనేది ఇవన్నీ బాగా చూస్తూ ఉన్నాం. దీనివల్ల చాలామంది కొలెస్ట్రాల్ పెరగడం, హై కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత షుగర్స్ అనేది అన్కంట్రోల్డ్ అవ్వడము, బీపీ అనేది బాగా అధికం అవ్వడము, పబ్లిక్ కంట్రోల్ అవ్వకపోవడము, తర్వాత క్యాన్సర్స్ అనేది కామన్గా కనపడతా ఉన్నాయి. ఒబెసిటీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ అని, కోలాన్ క్యాన్సర్స్ అని, పెద్ద పేగు క్యాన్సర్స్ అని కనపడతాం. అదేవిధంగా ఈ ఒబెసిటీ వల్ల ఇన్ఫర్టిలిటీ, బేసికల్గా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడము, మగవాళ్ళకేమో స్పర్మ్ కౌంట్ తగ్గిపోవడము, ఆడవాళ్ళకి పాలిసిస్టిక్ అని చెప్పేసి ఓరిలో సిస్ట్లు ఫామ్ అవడం వల్ల, దానివల్ల అండాశయంలో ఇది ఎగ్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. సో దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒబెసిటీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవాలంటే దానికి మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చేసుకుంటా ఉంటే దీని నుంచి కొద్దిగా మనం ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ అవ్వచ్చు అన్నమాట. ఓకే. అండ్ ఈ స్థూలకాయానికి ఎన్ని రకాల చికిత్సలు ఉన్నాయి డాక్టర్ గారు? స్థూలకాయానికి చాలా రకాల చికిత్సలు ఉన్నాయండి. ఒకటేమో డైట్ మోడిఫికేషన్ అనేది మనము చేసుకోవడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది, తర్వాత మనకి బెలూన్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత సర్జికల్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఈ డైట్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ టైంకి ఫుడ్ తినడము, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినకుండా తక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తిని ఎక్కువ ఫైబర్ డైట్ మెయింటైన్ చేయడం వల్ల, హై ప్రోటీన్ డైట్ తీసుకొని ఈ క్యాలరీ ఫుడ్ తగ్గించుకోవడం వల్ల డైలీ మగవాళ్ళు అయితే యావరేజ్గా 1500 క్యాలరీస్ నుంచి 2000 క్యాలరీస్ వరకు, ఆడవాళ్ళు అయితే 1500 క్యాలరీస్ వరకు మెయింటైన్ చేసుకుంటే డైలీ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే వీళ్ళకి ఒబెసిటీ అనేది రాదు. సో అదేవిధంగా డైట్ మేనేజ్మెంట్లో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అనేది చేసుకోవడము, డైలీ వాకింగ్ 30 minutes డైలీ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ అని చేసుకోవడము, వీలుంటే సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, జాగింగ్ కానీ చేసుకుంటా ఫుడ్లో సమతుల్యత మెయింటైన్ చేసుకుంటే మనకి ఒబెసిటీ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకా ఈ పిల్లలకు ఈ టీవీలకు అంటుకుపోనీయకుండా వాళ్ళని ఎంతసేపు బయటికి వెళ్ళి ఆడిపించుకొని ఎక్కువసేపు వాళ్ళని రెగ్యులర్గా యాక్టివిటీ చేయించుకొని యోగా అటువంటి ప్రాక్టీస్ చేయించి పిల్లలకి ఇలా చేస్తూ ఉంటే ఈ స్థూలకాయం అనేది నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.